కనిష్కో కనిష్కో అమ్మ దోమలు కరిసేస్తున్నాయి ఎమ్మెల్యేలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్ ఛానల్. మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు అండి. ఫుల్ డే వ్లాగ్ అన్నమాట. ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను. తాగు తాగు మరి గబుక్కుని తాగి. ఈరోజు అయితే కొంచెం లేవడం లేట్ అయింది. లేచినప్పటికి ఏంటంటే అత్తయ్య కొంచెం అన్నం అది ఉండరు బాబు కోసం. ఇంకా తర్వాత వాడికి పాలు అవి ఇచ్చాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా బయట అక్కడ కడిగానండి. ఈ వర్షం కాదు కానీ జలగలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి అసహ్యంగా. ఇంకా ఎక్కడ పైకి ఎక్కిపోతాయో అని భయం అనమాట. ఏ గోడకి జారబడినా సరే భయమే. ఇంకా తర్వాత అయితే నేను ఇల్లు అది తుడిచేసుకొని మొత్తం అంతా ఇంకా దుప్పట్లు అన్నీ తీసానండి. దుప్పట్లు అవి తీసుకొని మళ్ళీ బెడ్ అంతా మళ్ళీ పరుచుకున్నాను అనమాట. ఇంకా వర్షానికి ఏవి తడిపినా సరే అస్సలు అయితే ఆరడం లేదనమాట. ఇంకా అలా అని చెప్పి ఇంకా మాసిన బట్టలు అలా ఇంట్లో అయితే ఉంచుకోలేం కదా, ఇంకా తడుపుకుంటున్నాము. ఇక్కడైతే నేను ఇంకా అందులోని ఇప్పుడు చల్లగా ఉంది ఒకటి. బాబు అయితే పాస్ పోసేస్తున్నాడు, కనిక్ష్ బాబు. నైట్ 2-3 డేస్ నుంచినా ఈ చల్లదనంకి ఇంకా రోజు తడపవలసి వస్తున్నాయి అనమాట దుప్పట్లు అవిని. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, బెడ్ అయితే మొత్తం అంతా పరిచేసుకున్నానండి. ఇంకా బెడ్ అంతా పరిచేసుకొని ఇంకా ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. ఇంకా ఇల్లు తుడుస్తున్నాను. అత్తయ్య ఏంటంటే మేము లేగడం లేట్ అయింది కదా అని చెప్పి మళ్ళీ అయితే కొంతసేపు చారబడ్డారనమాట. ఇంకా ఆవిడ లేచేసరికి నేను ఇంకా బయట అక్కడ కడుక్కొని ఇల్లు అన్నీ తుడిచేసుకొని బాబుకి బ్రష్ స్నానం అన్నీ చేయించేసాను. ఈ లోపు ఏంటంటే అత్తయ్య కూడా మళ్ళీ లేచారు పడుకొని. ఇంక ఏంటంటే ఈ వర్షం వల్ల బట్టలు ఆరకపోవడం తలుపుల మీద, ఇంక ఎక్కడ పడితే అక్కడే ఫ్యాన్ గాలి కారుతాయని చెప్పి ఇంకా అలా వేస్తున్నాము. ఇంకా కనిక్ష్ బాబుకి అయితే లేపుతున్నాను, వాడైతే లెగట్లేదు. ఇంకా తర్వాత అయితే ఎత్తుకొని తీసుకొని వెళ్ళి ఇంక ఇక్కడ బ్రష్ చేయించేసాను. ఈ లోపు ఏంటంటే వేడి నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి. ఇంకా వెంటనే ఇంకా బ్రష్ చేయించేసాను. ఈ బట్టలు చూస్తున్నారు కదా, మార్నింగ్ అయితే లేచినప్పుడు నైట్ పాస్ పోసాడు. మధ్యరాత్రి ఇంకా బట్టలన్నీ ఇప్పేసి అలా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ లేచాక ఆ బట్టలు అయితే వేసాను. ఇంక ఇక్కడ ఏంటంటే వేడి నీళ్ళు అయితే తొరిపేస్తున్నాను అనమాట. చూసారా ఇక్కడ జలగ ఎలా అంటుకొని ఉందో, బాబోయ్ చాలా అసహ్యంగా ఉన్నాయండి. ఇంకా వాడికి అయితే స్నానం అది చేయించేసిన తర్వాత ఇంకా టిఫిన్ అంటే ఈరోజు ఏం లేదు, పెరుగన్నమే పెట్టేశాను. స్నాక్స్కి అయితే ఇవి పెట్టానండి. తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా పూజ అయితే వచ్చిన తర్వాత చేసుకుందాము అని ఇంకా పూజ అయితే చేయలేదు నేను, టైం అయిపోతుంది కదా అని. వాడైతే ఇక్కడ దండం పెట్టుకుంటున్నాడు. తర్వాత నేను షూ అది వేస్తాను. ఇక్కడ నా జలుబు అయితే ఇంకా అసలు వదలలేదండి. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఈ జలుబు అసలు. ఇంకా స్నాక్స్ బాక్స్ బాటిల్ అన్నీ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా మేమైతే ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇక్కడైతే ఇంకా స్కూల్కి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా వాడికి మళ్ళీ స్లేట్ కావాలంటే ఇంకా మళ్ళీ స్లేట్ పెన్సిల్ అన్నీ పెట్టి ఇంకా వాడికైతే డ్రాప్ చేశాను. ఆ తర్వాత ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా దీపం అది పెట్టుకున్నాను అనమాట. పూజ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఈ లోపు ఏంటంటే అత్తయ్య ఏదో చేసుకుంటున్నారు. ఇక్కడ నైట్ అయితే చపాతీలు ఉన్నాయి, మాడిపోయింది. ఒక చపాతీ రీల్స్ చేసుకుంటూ మాడగొట్టేసాను అనమాట. ఇంకా తర్వాత నేను ఆ ఒక చపాతీ తింటూ అత్తయ్య ఉల్లిపాయలు అవి కట్ చేసి ఉంటే ఇంకా అరటికాయ కూర అయితే వండేసానండి. ఇక్కడ అరటికాయ కూర వండుతున్నాను. ఇక్కడ ఉల్లిపాయ తాలింపు పెట్టాను. ఉల్లిపాయ తాలింపు వేసుకొని ఇంకా అరటికాయ ముక్కలు అవి వేసాను. చిన్న లేత కాయలు అన్నమాట, లేత కాయలు ఉన్నాయి. లేత కాయలు అనమాట. కొంచెం కూర అయింది. ఆ కొంచెం కూర అయినా మాకు సరిపోద్ది. 2 పూటలకి అండి, ఒక పూటగా అనుకున్నారు అంటే 2 పూటలకి కలిపి ఇది ఒకటి వండుకున్నాము. మళ్ళీ పప్పు మునగాకు ఉంటుంది కదా, అదైతే వండుకున్నాం అనమాట. ఇక్కడ నేను ఒక చపాతీ తింటున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే నాది అదే, ఒక చపాతీ. ఇంకా మధ్యాహ్నం అన్నం తింటాను. ఇక్కడ చూసారు కదా, అత్తయ్య అయితే మునగాకే ఇలా విప్పుతున్నారనమాట. అస్సలు బాగాలేదు ఆకు, అంటే
కొంచెం వాడిపోయినట్టు అయిపోయింది. ఇంకా వంటతో నిలవ అని ఇంక వండేస్తున్నాము. ఇక్కడైతే నేను అరటికాయ తాలింపు అయితే వేసాను. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి ఇంకా టమాటా వేసిన తర్వాత వేగిన తర్వాత వాటర్ అయితే వేసానండి. ఈలోపు ఇంకా అది అయ్యేలోపు అత్తయ్య పప్పు అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ పప్పు ఉడకబెట్టడానికి ఇందులోనే మునగాకు కూడా వేసి కొంచెం ఎక్కువ విధులకే ఉంచుకోవాలండి ఇది. ఎందుకంటే మునగాకు కొంచెం అంటే మెత్తగా అవ్వదు తొందరగాన, కాబట్టి కొంచెం ఎక్కువ విధులకే ఉంచుకోవాలి. ఇది చూసారు కదా, అయిపోయింది ఇక్కడ. సరిపోయిందా మొదటి ఇక్కడైతే చాలా ఇంట్రెస్ట్గా అత్తయ్య అయితే టీవీ చూస్తున్నారు. నేనైతే ఉప్పు కారం అన్నీ చూసాను. చాలా బాగుంది. చింతపండు పులుపు పెట్టారు, చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే నేను క్యారీస్ కట్టేస్తాను అనమాట బాబుకి. క్యారీస్ కట్టేసిన తర్వాత ఇంకా తర్వాత అయితే అన్నం తింటున్నాము. ఇక్కడ ఇద్దరు పెట్టేసుకున్నాము, అత్తయ్య నేను. అయితే కొంచెం ఆవకాయ వేసుకున్నాను నేనైతే, పచ్చడి వేసుకొని తిన్నాను అనమాట. ఏటవుతుంది అది బిఏజీ ఏటి ఇంకా తర్వాత అయితే ఇంకా వాడికి చదివించుకుంటూ బాబుకి కీరా దోశ అనమాట తింటున్నాను. ఎప్పుడు తినలేదండి, ఇదే ఫస్ట్ టైం తినడం. నార్మల్గా అయితే తినలేను అని కొంచెం ఇందులో అయితే ఉప్పు కారం అయితే వేసుకొని తింటున్నాను అనమాట. ఎలా ఉందంటే చాలా కారం ఎక్కువైపోయింది. అయినా పచ్చివి కదా, అస్సలు తినలేకపోయాను అనమాట. నేను అస్సలు అంటే అస్సలు తినలేకపోయానండి. చాలా ఇదిగా అనిపించింది నాకైతే. అసహ్యం వేసినట్టు అయిపోయింది. అందులోని కారం ఎక్కువైపోయింది. అసలు తింటుంటే చాలా ఇదిగా అనిపించింది. అస్సలు తినలేకపోయాను నేను. ఇంకోసారి ఇది తినకుండా ఇలా జ్యూస్ చేసుకొని ఒకసారి తాగేస్తే బెస్ట్ ఏమో అనిపించింది. మా కనిష్క బాబు అంటున్నాను కన్నా నువ్వు ఒకటి తిను అంటే ఆడేమొచ్చి తిన్ను అంటున్నాడు, యాక్ అంటున్నాడు ఆడు. నేనైతే ఇంకా ఒక 4-5 ముక్కల కన్నా ఎక్కువ తినలేకపోయాను. చాలా అసహ్యంగా నాకు అనిపించింది, తినలేకపోయాను. ఇంక తర్వాత మిగతావి అయితే అత్తయ్యకి అయితే ఇచ్చేసాను. కీరా దోశ ఏంటంటే హెల్త్కి చాలా మంచిదంట కదండి. అందులోని కొంచెం పొట్ట తగ్గాలి, డైట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. ఇలా తినలేని వాళ్ళు జ్యూస్ అయితే చేసుకోవడం బెస్ట్. నేనైతే ఇంకా ఫిక్స్ అనమాట. ఇదైతే నేను నా వల్ల కాదు ఇది ఇలా తినడం, జ్యూస్ చేసుకొని తాగడం అని. ఇంకా తర్వాత అయితే కనిష్ బాబుని వాళ్ళ పిన్ని బర్త్డేకి అయితే తీసుకొని వెళ్తున్నాను. నేను రోడ్డుకి తీసుకెళ్తే ఆ తర్వాత ఎవరో ఒకరు వచ్చి తీసుకొని వెళ్తారు, బాబాయ్ ఎవరైనా. అందుకని రోడ్డుకి దింపేస్తాను. ఆ తర్వాత మీకు నైట్కి అయితే కొంచెం పిండి ఉంటే అందులో ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని అట్లు అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను నార్మల్గా అయితే నేను ఫస్ట్ వేసిన అట్టుకే ఆయిల్ వేస్తాను. తర్వాత అయితే నేను అన్నీ మామూలుగానే వేస్తాను అనమాట. కాకపోతే ఈ పిండి అట్లు ఏంటంటే ఉల్లిపాయ అన్నీ వేసాం కదా, ఇవి అట్లకి ఆయిల్ వేయకపోతే ఇవి రావన్నమాట. అందుకని నేను ఇంకా ఆయిల్ వేసుకొని ఇటుగా వేస్తున్నాను. వచ్చేసి 6:30 అయిందనమాట. ఇప్పుడైతే నేను ఇంకా నా డిన్నర్ అయితే స్టార్ట్ అనమాట. ఇదిగోండి కూర ఉంది కదా, ఇది ఒక 3 గంటలు ఇదనమాట. ఇంకా ఇవైతే అత్తయ్యకి ఇంకా వేసి ఉంచేసాము. ఏమే ఏనా ఆడుకుంటావా?
అన్నీ వచ్చేస్తాడు. వచ్చేస్తే అరే నాది ఎందుకు రా తీసావు నువ్వు అంటాడు. ఏం తిన్నావురా? ఏం తిన్నా? ఏం కూర నీది? ఈశాంత్ ఏం కూర? అరే ఏం కూర? కక్క. చికెనా మటనా? అసలు ఈశాంత్ హాయ్ చెప్పు. హౌ ఆర్ యూ? నా ఛానల్ని లైక్ చేయండి, నన్ను షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. షేర్ రావట్లేదు కాను. వాక్ చేసి కొంతసేపు బట్టలు మార్చేసుకుంటా. రాత్రి ఆ బట్టలతో పడుకుంటా. వేటి బట్టలు మార్చేసుకో. ఒక్క పెడుతుందమ్మా. కనీష్ బాబు బజ్జుంటాం ఇంక పద. టైం 9:30 కనా. గుడ్ నైట్ చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. పదమ్మా పడుకుని పోదాం పద. గుడ్ నైట్ చెప్పి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికైతే మా పనులన్నీ అయిపోయి మా కనీష్ బాబు నేనే ఇంకా అలా కూర్చున్నాము. మా అత్తయ్య అయితే పడుకుంటారు అనమాట. ఇంకా నేను మా బాబాయ్ కూర్చున్నాము. ఇప్పుడు మేము కూడా పడుకుని పోతామండి. ఈరోజు వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ అయితే ఇంత ప్లాన్ చేస్తున్నాను. ఓకేనండి, బాయ్ బాయ్, గుడ్ నైట్.